హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. శ్వాసలో ఇబ్బంది అనగానే ఉబ్బసము, ఆయాసం, మన జనరల్ మనకుండే అండర్స్టాండింగ్ని బట్టి మనము శ్వాస ఇబ్బంది అనగానే ఒక ఆస్తమానో ఇలాంటిది అనుకుంటాము. ఓకే, సో నిద్రలో శ్వాస ఇబ్బంది రావటము అండ్ పర్టికులర్లీ నిద్రలో, ఓకే, అండ్ డే టైంలో పర్వాలేదు, కొంచెము నిద్రలో ఇబ్బందులు రావటం, వీటికి కొన్ని కారణాలు ఉన్నాయి. అగైన్ నేను ఏజ్ని బట్టి, ఏజ్ గ్రూప్ని బట్టి నేను ఒక్కొక్కటి చెప్తాను. ఆస్తమా అనేవి అగైన్ ఎలర్జిక్ కండిషన్స్, అవన్నీ కూడా చిన్నపిల్లల్లో, ఇవన్నీ కూడా నిద్రలో దగ్గు, పిల్లి కూతలు అంటాము, అంటే బాగా గాలి తీసుకుంటుంటే సౌండ్లు రావటం అనమాట, పిల్లి కూచినట్టుగా కుయ్యమని సౌండ్లు రావటము, వీటిని పిల్లి కూతలు అంటాము. నిద్రలో బాగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, యంగ్ పిల్లలు, టాడ్లర్స్ కానీ లేకుంటే టీనేజర్స్ కానీ. ఆస్తమా ఒక కండిషన్. మిడిల్ ఏజ్ 30s 40s వాళ్ళకి నిద్రలో శ్వాస ఇబ్బంది రావడానికి 2-3 కారణాలు. అగైన్ ఆస్తమా. ఈ ఏజ్ గ్రూప్లో గుండె జబ్బులు కూడా, గుండెలో వాల్వ్స్ రావడం, ఇబ్బందులు రావటం అనేది రెండో కారణం. ఓకే, సో వాల్వ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు సడన్గా నిద్ర పడుకున్న గంటకి 2 గంటలకి లేకుంటే మధ్యరాత్రికి సడన్గా దగ్గు, కఫంతో లేచి కూర్చోవటము. మూడో కారణం గురక స్నోరింగ్ డిజార్డర్ ఆర్ స్లీప్ యాప్నియా. ఓకే, స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే నిద్రలో గురక మూలాన ఒబిసిటీ, స్థూలకాయం ఉండటం, ఒబిసిటీ వలన వీళ్ళ గాలి వెళ్ళేటువంటి దారి, విండ్ పైప్ క్లోజ్ అయిపోవటం మూలాన వీళ్ళకి కావాల్సినంత గాలి లోపలికి వెళ్ళదు. సో వీళ్ళు బ్రీతింగ్ చేసేటప్పుడు గుర్రమని సౌండ్ రావటం, గురక రావటము, ఎంత కష్టపడ్డా కానీ సరే వీళ్ళకి కావాల్సినంతటువంటి గాలి లోపలికి వెళ్ళకపోవటము, దీనివల్ల బ్రీతింగ్ డిజార్డర్స్ రావటము. సో ఇది మూడో కారణము. మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్ ఏజ్ గ్రూప్లో స్లీప్ యాప్నియా అంటాము. ఇది గురక అవస్థ. నేను ఈ నిద్రలో శ్వాసకు సంబంధించిన వాటిల్లో నేను స్ట్రెచ్ చేయదలుచుకున్నది స్లీప్ యాప్నియా, స్నోరింగ్ డిజార్డర్. ఇది చాలామంది గురక అంటే చాలా చిన్నది అన్నట్లుగా ఇగ్నోర్ చేయటము, గురక అంటే అందరికీ ఉండేది, పెద్ద ఇబ్బంది కాకపోవటము అనేది అనుకుంటారు. బట్ నిద్రలో గురకతో పాటు ఊపిరి అందకపోవటం అనేది స్లీప్ యాప్నియా. ఇది ఒక సీరియస్ కండిషన్. దీనివలన లాంగ్ టర్మ్లో డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్, డే టు డే మనం సరిగ్గా పనిచేయలేకపోవటము, చిన్న పనులకు చేయడానికి విపరీతమైన అలసట, ఆయాసం, ఇవన్నీ స్లీప్ యాప్నియాతో అసోసియేట్ అయి ఉంటాయి. సో ఈ కండిషన్స్ అన్నీ, నిద్రలో ఆయాసపడే వాళ్ళు, ఈ కండిషన్స్ అన్నీ పాసిబుల్. యూ షుడ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ పల్మనాలజిస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.